నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం అమల్లోకి వచ్చింది. ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో అమల్లోకి వీబీజీ రామ్జీ చట్టాన్ని రేపు రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో ప్రారంభించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా ఇకపై గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి లభించనుంది. రోజువారీ కనీస వేతనం 300కు పైగా పెరుగుతోంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మూర్తి, చెప్పండి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం అమలు గురించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ ఇంద్రజ. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అయితే మరో కొత్త చట్టం అయితే అమలు తీసుకురావడం అయితే జరిగిందని అనుకోవచ్చు. అయితే ఏదైతే ఉపాధి హామీకి సంబంధించి పూర్తి స్థాయి అయితే దాదాపు 125 రోజులు అయితే పొడిగించడం జరిగింది. అంటే గతంలో 100 రోజుల పని దినాలు ఉండేది. అయితే ప్రస్తుతం ఇప్పుడు 25 రోజులు ఎక్స్ట్రాగా అయితే పెట్టడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే 300 రూపాయలు కనీస వేతన రోజువారీగా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా పూర్తిగా అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా రేపు జరగబోయే ఏదైతే కార్యక్రమం ఉపాధి హామీకి సంబంధించి ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి హామీ కల్పించే విధంగా అయితే పూర్తి స్థాయి అయితే రేపటి రోజు ఏదైతే తిరుపతి జిల్లాలోని ముక్కవారపల్లి దగ్గర అయితే పూర్తి స్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లతో అయితే రేపు కేంద్ర అభివృద్ధి శాఖ మంత్రి కూడా అక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఉపాధి హామీకి సంబంధించి పూర్తి స్థాయి అయితే మరిన్ని అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా కార్యక్రమం కూడా నిర్వహించేటట్లయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమినప్పుడు కూడా చిన్న మధ్యతరగతి కుటుంబాలకైతే పూర్తిగా అయితే ఏదైతే ఉపాధి హామీకి సంబంధించి 300 రూపాయలు రోజుకి కనీస వేతన ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప విషయం అనేసి అనుకోవచ్చు. అదేవిధంగా గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నట్లయితే పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఇంద్రజ. రైట్ మూర్తి, చెప్పండి, ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అమల్లోకి వస్తుంది? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేస్తారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే రేపటి దినం ఏదైతే తిరుపతి జిల్లాలో కూడా పూర్తిగా అయితే ఎంతో ప్రతిష్టాత్మక ఏర్పాట్లతో అయితే ఈ యొక్క కార్యక్రమానికి కార్యాచరణ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా పూర్తిగా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా రానున్న కొద్ది రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి కూడా అమల్లోకి వస్తుందన్నట్లు కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. ఇంద్రజ. రైట్ మూర్తి, ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఈజీఏ కింద పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఎలా ఉంది? వాస్తవ పరిస్థితులు అయితే గతంలో అయితే గత పాలకులో ఉన్న ఏదైతే వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయితే పూర్తిగా అయితే ఉపాధి హామీకి అయితే పూర్తిగా అయితే చిల్లు పడింది అని కూడా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే మనం చూసాము, ఏదైతే ఉపాధి హామీ పనులు అయితే పూర్తిగా అయితే చెక్ డ్యామ్లు కావచ్చు, అదేవిధంగా ఇంపుడు గుంతలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే మొత్తానికి రోజువారీ ఏదైతే పేమెంట్స్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే వారికి అందాల్సిన పరికరాలు కూడా అన్ని అందే విధంగా అయితే చర్యలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటి వరకు ఎలాంటి పెండింగ్ లో కూడా లేనట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి
ఇప్పుడు ఏదైతే దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఏదైతే విబిజి ర్యామ్ జీ చట్టం కింద అమల్లోకి వస్తున్నటువంటి ఏదైతే ఎంజీఎన్ఆర్జీఏ స్థానంలో అయితే పూర్తి స్థాయి అయితే దాదాపు సంవత్సరానికి 125 రోజులు పని దినాలు అనేది పొడిగించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని కూడా అనుకోవచ్చు. అదేవిధంగా పూర్తి స్థాయి అయితే రోజువారీగా 300 రూపాయలు కేటాయించడం అనేది కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా అదే మధ్యతరగతి ప్రజలకు కూడా ఇది ఉపయోగించుకోవచ్చు అనేసి కూడా పూర్తి అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి అవకాశాలు కూడా గ్రామీణ ప్రాంతాల వారు అయితే పూర్తిగా అయితే ఈ యొక్క హర్షం వ్యక్తం చేస్తున్నట్లయితే మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇంద్రజ. రైట్ మూర్తి, ఈ పథకానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే ప్రజలు ఈ పథకంలో ఎలా నమోదు చేసుకోవాలి? వాస్తవ పరిస్థితుల్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చారో అదే విధంగా పూర్తిస్థాయి అయితే ఒక అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ఎన్పీజీఆర్ ఏదైతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, గ్రామీణ కేంద్ర అభివృద్ధి శాఖ నుంచి కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క అమౌంట్ కూడా ప్రజలకి నేరుగా వారి ఖాతాల్లో వెళ్లే విధంగా అయితే పూర్తిస్థాయి అయితే ప్రణాళికలు కూడా చేపట్టారు. అదే విధంగా పూర్తిగా ఎవరైతే ఆ కూలి పనికి వెళ్తున్నారో వారికి అయితే ఎన్ని రోజులు పని దినాలని కూడా పూర్తిగా ఏదైతే చేతికి ఇవ్వకుండా డిజిటల్ పేమెంట్ ద్వారా అయితే పూర్తిస్థాయి అయితే వారి అకౌంట్ లోనే జమ అయ్యే విధంగా అయితే ఈ యొక్క ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇంద్రజ. థ్యాంక్ యూ మూర్తి.